వరుస కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో సీఎం సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 7, 8 తేదీలలో సీఎం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వరుస కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. లోక్సభ ఎన్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో సీఎం సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 7, 8 తేదీలలో సీఎం హైదరాబాద్లో పర్యటించనున్నారు. మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. రాములు చెప్పండి, 7, 8 ఈ 2 రోజులు హైదరాబాద్లో పర్యటిస్తారని తెలుస్తోంది. సీఎం వివరాలేంటి? గుడ్ మార్నింగ్ సంతోష్ని. ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా బిజీగా గడుపుతున్నారు. మొత్తం సుడిగాలి పర్యటన కూడా సిద్ధమయ్యారు. హైదరాబాద్ నగరంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇప్పటికే దాదాపుగా ఖరారైంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 7, 8 తేదీల్లో 7, 9 తేదీల్లో పర్యటిస్తున్నారు. 2 ఎలివేటెడ్ కారిడార్లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా ఏదైతే 8వ తేదీన ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 7వ తేదీ సాయంత్రం వేములవాడ సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎస్పీ కార్యాలయం ఓపెనింగ్, తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా 9వ తేదీన కూడా హైదరాబాద్ లో పర్యటిస్తారు. 11వ తేదీ భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఏదైతే తీసుకొచ్చిందో సొంత ఇంటి స్థలం ఉన్న వారికి 5 లక్షల సౌకర్యం అని చెప్పి ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భద్రాచలంలో శ్రీకారం చుడతారు. మన 12వ తారీఖు నాడు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పాత మెట్రో రైలు అలైన్మెంట్ మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న మెట్రో లైన్ అలైన్మెంట్ రద్దు చేస్తూ కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 మెట్రో రైళ్లను తీసుకొచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ పాత బస్తీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు, అదేవిధంగా నాగోల్ నుంచి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ మెట్రో కారిడార్లకు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యంగా ఇంకోటి 2 హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ నుంచి వెళ్లే 2 కీలక రహదారులకు కూడా సికింద్రాబాద్ నుంచి స్టేట్ హైవే, రాజీవ్ రహదారి, జాతీయ రహదారి ఎలివేట్ కారిడార్లకు కూడా మార్గం శుభమైంది. ఈ నేపథ్యంలో పలు శంకుస్థాపనలు, అభివృద్ధి పనులతో ఈ నెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా జరుపుతున్నారు. ఆ సంబంధించిన జిల్లా శాఖల అధికారులకు, జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు, జిల్లా మంత్రులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు కూడా వెళ్ళాయి. సంతోష్. రైట్ రాములు, థ్యాంక్ యూ.